10 రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకోవచ్చు అంట బా. తిరుపతి ప్రొఫెషనల్ డ్రైవింగ్ సెంటర్ అంట. 10 రోజుల్లో డ్రైవింగ్ నేర్పించేస్తారంట. 10 రోజుల్లోనే మీకు బండికి ఏం ప్రాబ్లం విషయాన్ని నేర్పించేస్తారంట. బండి ఎలా తోలాలి నేర్పిస్తారంట. రాత్రులు ఎలా తోలాలి, టౌన్లో ఎలా తోలాలి, పగలు ఎలా తోలాలి మొత్తం నేర్పించేస్తారంట బా. అది కూడా ఒక డ్రైవింగేనా? అరే డ్రైవర్కి ఉండే వాల్యూ పోదంగా మాకంట. మరి 10 రోజులు అంటే ఏంట్రా? ఒరే నాకు 7 సంవత్సరాలు పట్టిందిరా బండి నేర్చుకోవడానికి. స్టీరింగ్ కూడా ముట్టించేవాళ్ళు కదరా. తమ్ముళ్ళు, అన్నలు, పెద్దలు, చిన్నలు అందరూ చెప్తాను నేను. మీరు బండి నేర్చుకోవాలంటే ఇదిగోండి ఇలాంటి డఫడా బ్యాచ్ల దగ్గరికి పోయేసి 10 రోజుల్లో మీరు డ్రైవర్ అయిపోయినారని మీకు లైసెన్స్ ఇచ్చేసి మీ చేతిలో పెట్టేస్తారు. కానీ మిమ్మల్ని నమ్ముకొని ఇంకొక ఫ్యామిలీయో లేదంటే ఇంకొక ఓనర్ ఎవరో ఒకరు మిమ్మల్ని నమ్ముకొని బండి అతనికి ఇస్తాడు. ఎందుకంటే మీ దగ్గర లైసెన్స్ చూసి మీరు ఆ లైసెన్స్ ఉన్నారు కదని చెప్పేసి మీరు పొగరుతో బండి తీసుకొని రోడ్డుపైకి వెళ్ళారనుకో ప్రాబ్లము మీకు ఏదైనా ఇబ్బంది జరిగేది కాక మీ వల్ల ఇంకొక 10 కుటుంబాలు రోడ్డు పైన పడతాయి. కాబట్టి నేను చెప్తానంటన్నా మీరు బండి నేర్చుకోవాలనుకునే వాళ్ళు జీపుకో, బస్సుకో, లారీకో, కనీసం ట్రాక్టర్కో దేనికో ఒక దానికి వెళ్ళి క్లీనర్గా పని చేసి అక్కడ ఓడి పనితనం అనేది మీకు తెలుస్తుంది. అక్కడ మీరు పర్ఫెక్ట్గా డ్రైవర్ అవ్వగలుగుతారు. అంతేగాని మాదిగా 10 రోజులకి బండి నేర్పిస్తాను, 2 రోజులకి బండి నేర్పించేస్తారంటే అది డ్రైవర్లు కాదు. అదేమైంది కటింగ్ షాప్ కూడా కటింగ్ చేసే వాళ్ళు కూడా 10 రోజులు పని నేర్చుకోలేరు కదా స్వామి. ఏం డ్రైవింగ్ నేర్పిస్తారు? అసలు మీకు డ్రైవింగ్ నేర్పించే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడే చూసిన ఆ వీడియో నేను ఫేస్బుక్లో. నాకు ఎంత మండిపోయిందంటే అంత కోపం వస్తుంది. 10 రోజులు బండి నేర్చుకోండిరా. ప్రాణాలు అంటే ఏం మీకు అసలు లెక్కలేదా? బండ్లు కానీ ఎద్ద బండి కూడా తోలేరు కదరా స్వామి 10 రోజులకి. ఏందిరా నాయనా మీ స్వామి నాయనా, దయచేసి ఇలాంటివన్నీ చేసి 10 రోజులకి 5 రోజులు బండ్లు నేర్చుకునే పనులు చేసినారనుకో రోడ్డు మీద పడాల్సి వస్తుంది. నైనా నా మాట వినండి. ఇలాంటివన్నీ చేయమాకండి. మీరు ఫస్ట్ క్లీనర్గా పోండి, ఏదో ఒక పనికి హెల్పర్గా పోయి నేర్చుకోండి. ఏం కాదు. మీకు ఫ్యాషన్ ఉంటే హెల్పర్గా పోండి, లేదంటే గుద్దాం మూసుకొని గమ్మున ఉండండి, ఇంట్లో కూర్చోండి. మీ వల్ల 10 మందికి రోడ్డు పైన దెంగమాకండి. బండికి రాదు, మొడ్డ రాదు, అందరూ లైసెన్స్ తీసుకొని వచ్చి ఎంత అంటారు రోడ్లపైకి. నాకు కోపం వస్తుంది ఇంకా వీడియో చూసినప్పుడు నా నుంచి.